అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం బొంబాయి శనగల కర్రీ తయారీ విధానం చూద్దాం. శనగలు ఒక 7-8 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వాటిలో ఒక లోటడు వాటర్ పోసుకుని తగినంత సాల్ట్ వేసుకుని కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఒక 4 టమాటాలు ఇలా ముక్కలు కోసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి టమాటా ముక్కలు. ఇప్పుడు గిన్నెలో తీసేసుకుందాం. బిర్యానీ దినుసులు అవి కూడా మిక్సీ పట్టుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు నానబెట్టుకుని అవి కూడా వేసుకోవాలి. ఇవి మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ తీసేసుకుని శనగలు ఉడికినాయో లేదో చూసుకుందాం. చూసారా, శనగ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కర్రీ తయారీ చేసుకుందాం. కర్రీకి సరిపడ్డంత ఆయిల్ పోసుకుని హైలో ఉంచుకోవాలి. కొంచెం ఆయిల్ వీటెక్కేంత వరకు. 1 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అవి కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా, ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అది కూడా ఒకసారి కలిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాం. ఇది కూడా మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. శనగలు ఉడకబెట్టేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా, టేస్ట్కి సరిపడ్డంత సాల్ట్ వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుని ఇదంతా ఇందాక మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసుకుని ఒకవేళ ఫ్రై అవనిద్దాం. టమాటా పేస్ట్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో మిక్సీ పట్టుకున్నది మొత్తం వేసేసుకుందాం. జీడిపప్పు బాదం పప్పు మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది మొత్తం కలిపేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు మనం ఒక 2 టీ స్పూన్లు కారం వేసుకుందాం. కూర కొంచెం మనకి స్పైసీగా కావాలి అనుకుంటే కాస్త కారం ఎక్కువ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది బొంబాయి శనగల కర్రీ. ఇది కొంచెంసేపు ఉడకనిద్దాము. ఇప్పుడు మనం దీంట్లో ఇందాక ఉడకబెట్టుకున్న బొంబాయి శనగలు వేసేసుకుందాం. వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసుకుందాం. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఒక స్పూన్ గరం మసాలా. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. కొంచెం బటర్ వేసుకుందాం. కొంచెం కొత్తిమీర. చూసారు కదా, బొంబాయి శనగల కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.